నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో అత్యంత ఘనంగా మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ. కడతాల్ కైలాసపురిలోని పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా 3 రోజుల జ్ఞాన యజ్ఞం. సూర్యాపేట జమ్మిగడ్డలో శివసాయి పిరమిడ్లో అద్భుతంగా ధ్యాన మాతృత్వ కార్యక్రమం. గుంటూరులో అభినందన టవర్స్లో విజయవంతంగా మండల ధ్యానం. వనపర్తిలోని బ్రహ్మంగారి దేవాలయంలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. మహారాష్ట్రలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ పిరమిడ్ మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కర్నూలులో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ శ్రీ మంగళగౌరి పిరమిడ్ కేర్ సెంటర్ నుంచి పరిమళ నగర్లో గల శ్రీ కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. శాకాహార ర్యాలీలో స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి పాల్గొని ధ్యాన విశిష్టత, శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. కర్నూలు పిరమిడ్ మాస్టర్స్ కి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మశ్రీ పత్రిజీకి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనందరినీ ధ్యాన మార్గానికి, శాకాహార మార్గానికి, ఆధ్యాత్మిక శాస్త్ర మార్గానికి తెచ్చినందుకు పత్రిజీకి మన కృతజ్ఞత చెప్పుకుంటూ ఎంతో చక్కగా మనము ఈ ర్యాలీని ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది శాకాహార ర్యాలీ. శాకాహారం అంటే మొక్కల ఆధారిత జీవనం, అంటే మొక్కల మీదే ఆధారపడి మనము మన ఆహారాన్ని తీసుకునేటట్టు. ఏ జంతువుని హింసించే హక్కు మనకు లేదు, ఏ జంతువుని చంపే హక్కు మనకు లేదు. ఆ జీవ హింస మహాపాపం అనే నినాదం పత్రిజీ ఎప్పుడో స్టార్ట్ చేశారు. 1990 నుంచే స్టార్ట్ చేశారు. శాకాహారమే అమృతాహారం అనుకుంటూ ఎన్నో నినాదాలు చేస్తూ ఎన్నో లక్షల కొద్దీ శాకాహార ర్యాలీ చేస్తూ మనం వస్తున్నాము. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఆగేది కాదు. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ధ్యానం, శాకాహారం ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనం ఒకసారి చప్పట్లు కొట్టాలి. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. సొసైటీ మూమెంట్ ఈ భూమి మీద ఏదైనా ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఎవరైనా ఒక సమూహంలో అందరికీ ఏదైనా నేర్పిస్తున్నారు అంటే గనక ఆ శాకాహారం విలువ, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. శాకాహారంగా ఉంటేనే ఈ ఆత్మజ్ఞానము ఆర్ ఆధ్యాత్మిక శాస్త్రము అన్నది అర్థమవుతుంది. అందుకోసమే ప్రతి పిరమిడ్ మాస్టరు ఏ విషయంలో చాలా గర్వంగా
ఉండగలగడం అంటే శాకాహారమే. ఎందుకంటే శాకాహారంతోనే ఈరోజు ఈ భూమి మీద మానవాళి ఉంటుందా లేదా అన్నది నిర్ణయింపబడేది దేని మీద అంటే ప్యూర్లీ ఆన్ ద హార్మ్లెస్నెస్. మీరు ఎవరికైతే ఎప్పుడైతే ఏ ప్రాణమున్న లైఫ్ ఫామ్కి హాని కలిగించరో, మీకు హాని కలిగించుకోరో, అప్పుడే ఈ భూమి మీద శాంతి అన్నది ఏర్పడుతుంది. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట జమ్మిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ధ్యాన మాతృత్వం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వైజాగ్ లక్ష్మి పాల్గొని ధ్యాన మాతృత్వంపై మహిళలకు, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. గర్భంలో ఉన్న శిశువుతో తల్లిదండ్రులు ఎలా మాట్లాడాలి, అలాగే పిల్లలను పెంచే విధానం గురించి చక్కగా వివరించారు. అలాగే సంతానలేమికి కారణాలేమిటి అనే విషయాల గురించి చక్కగా వివరించి మాతృత్వంపై మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, ట్రెజరర్ విశ్వనాథం, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర, జిల్లా సెక్రటరీ దయాసాగర్, పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వర్లు, అనిత, కేదారేశ్వరి తదితరులు పాల్గొన్నారు. డీజే సౌండ్ పెడితే బాగా డ్యాన్స్ వస్తుంది కాబట్టి లోపల ఇంకా బాబు కూడా బాగా కదులుతాడు. డీజే సౌండ్ పెడితే, సంగీతం పెడితే బాబు కలుపుకుంటున్నాడు మేడం. బయటకు వచ్చిన తర్వాత కూడా నలుగురు ఎదురుపడి బాబు ఏమన్నంటే వాళ్ళు సైలెంట్గా ఊరుకుంటే అప్పుడు అలాగే తగ్గిపోతుంది, అమ్మాయికి అవుతాడు బాబు అనేసి. మీరు ఏంటంటే ఫైటింగ్ వస్తుంది టీవీలో అని చెప్తున్నారు. అలాంటప్పుడు పక్క గదిలోకి వెళ్ళి నీళ్ళు తాగుతాడు బాబు. కొంచెం ఏమీ తెలియదు, కొట్లాడాలని తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటని తెలియదు. బయట ప్రపంచానికి బాబు వచ్చిన తర్వాత నలుగురు వాడిని ఏదో ఒక మాట అంటే వాడు ఏం అనలేకపోతాడు. ఇంకా సైలెంట్గా అలాగే ఉంటాడు కదా మేడం, నాకు ఏం చేయమంటారు అనేసి అనుకుంటున్నారు మా వాళ్ళు. ఉంటారు అదే చెప్పుకొస్తాను. సో మేడం అడిగారు కదా, కడుపులో ఉండేటప్పుడు మనం ఎటువంటి నేర్పిస్తే వాళ్ళు బయటకు వచ్చాక వాటిగానే ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పక్క చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ నుంచి మళ్ళీ కొన్ని నేర్చేస్తారు. వాళ్ళ బట్టి కొన్ని విషయాలు మళ్ళీ వీళ్ళు అలవాటు పడతారు. బయట జనాలు కాకుండా పిల్లలు పెంచలేక, స్కూల్కి వెళ్ళకుండా పెంచలేక, మన ఇంట్లో వరకు మనం అంత చక్కగా 3 సంవత్సరాల వరకు మంచి మాట వింటారు, పెద్దగా గొడవ జోలుకు వెళ్ళదు, ఇవన్నీ జరుగుతాయి. 3 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్పులు జరుగుతూ ఉంటాయి. అక్కడ మళ్ళీ వాళ్ళతోటి వీళ్ళు మాటలు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ స్పీడ్గా బయట జరుగుతారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురిలోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో 3 రోజుల జ్ఞాన యజ్ఞం బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, వేమన పద్యాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వెవరో నువ్వు తెలుసుకునే జ్ఞానం, నువ్వెవరో నీకు తెలియాలి బాగా. అది ఊరికే తెచ్చి ఊరికే తెలుసుకునేది కాదు, దాని అనుభూతి ప్రకారమే నువ్వు నేను ఆత్మను, నీ శరీరాన్ని కాదు అనుకుంటే రమణ మహర్షికి పుండు పుట్టింది, శరీరానికి పుండు పుట్టింది. పుట్టితే ఏమంటారు బయట వాళ్ళందరూ కూడా స్వామి పాతాలు అని చెప్తాడు. ఆయన నేనెక్కడ పాతాలు అంటాడు. ఏమంటా ఆయనకు మిగతా వాళ్ళు ఉంటారా? శిష్యులంతా గౌరవం నేర్పుతున్నారు. పుండు బ్రహ్మాండంగా రోజు రోజుకు విస్తరించింది. ఆయన ఇంకా అది ఎత్తపోతుందని తెలుసు, శరీరం వెళ్ళిపోతుంది. బయట నేర్పుతున్నారు. అతనికి ఏం బాధ కలగలేదు. ఏం కారణం అంట మరి ఆయనకు తెలుసు, ఆయన శిష్యులకు తెలుసు. ఆయన దగ్గరే ఏం కావాలి జ్ఞానం. ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది నిత్యమైనది కాదు, అనిత్యమైనది. ఇది ఏ రకంగా ఎప్పుడైనా ఎట్లొస్తుంది దీని కథ అనేది లేదు, ఏ రకంగా పోవచ్చు. వనపర్తి పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో
మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మౌనం వల్ల కలిగే లాభాల గురించి చక్కగా తెలియజేశారు. మౌనం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటు సంకల్ప శక్తి, వాక్శుద్ధి జరుగుతుందని తెలిపారు. మన సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ మాస్టర్లు మహేశ్వరి, రాధా, ఉపేందర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. పరమ సత్యము పరాలకు అతీతమైనది. గురువులు తమ జ్ఞానాన్ని వారి బోధనలకు మౌనంగా అందజేస్తారు. అంటే గురువులు మౌనంగా ఉండే వాళ్ళ యొక్క బోధనను మనకు చెప్తారంట. అందుకే రమణ మహర్షి మౌనంగా ఉంటూ ఒకే ఒక పదాన్ని వాడేవాడు, నిన్ను నీవు తెలుసుకపో అని. నిసర్గదత్త మహారాజు ఏమంటాడంటే, మనసును దాటి వెళ్ళాలంటే మౌనంగా ఉండాలి. నిశ్శబ్దంలో వాస్తవికత కనిపిస్తుంది. అంటే మాట్లాడకుండా ఉన్నప్పుడు నీ వాస్తవం నీకు అర్థమవుతుంది. మార్పు లేనిది మౌనంగానే సాక్షాత్కారం ఇస్తుంది. అరవిందో, ఈయన కూడా గొప్ప, ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. నిశ్శబ్దము ధ్యానం యొక్క మొదటి సాహస లక్షణం. ధ్యానం యొక్క మొదటి లక్షణం ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడము, మౌనంగా ఉండడం. మౌనం అంటే ఆలోచనల నుండి విముక్తి. అంటే ఇంకా ఆలోచనలు లేని నిశ్శబ్దంలో జ్ఞానం ఉంది. మీరు ఎంత సైలెన్స్గా ఉంటే అందులో జ్ఞానం ఉంది అంటున్నాడు అనమాట. అంటే మాట్లాడేటప్పుడల్లా మనకు జ్ఞానం పోతుంది. జ్ఞానం కోసం నిరీక్షణ మా మౌనంతో ముగుస్తుంది. ఓషో రజనీష్ చెప్తున్నాడు అనమాట. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 7 శరీరాల గురించి చక్కగా తెలియజేశారు. ఎప్పుడు కూడా నేను ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అనే భావన బలంగా కలిగి ఉండాలని సూచించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మీరు వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకోతారు. అన్ని విషయాలకి వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఇద్దరు యొక్క వ్యక్తిగత జీవితంలో మనం వేరు పెట్టకూడదు. ఇది మనం ఫస్ట్ సిద్ధాంతం తెలుసుకోవాలి. దేవుడు స్వేచ్ఛ, భగవంతుడు పరమాత్మ అందరికీ స్వేచ్ఛనిచ్చినాడు. ఆ స్వేచ్ఛ వాళ్ళ జీవితము వాడు పాపం చేయాలనుకున్నాడు, పాపం చేస్తున్నాడు. వాడు పుణ్యం చేయాలనుకో పుణ్యం చేస్తున్నాడు. వాడు పాపం చేస్తే వాడు అనుభవిస్తాడు, పుణ్యం చేస్తే వాడు అనుభవిస్తాడు. వాడి పాపము వాడి పుణ్యాలను. అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్ సారథ్యంలో మహారాష్ట్రలో అఖండ ధ్యానం విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అకోలా, బోర్గావ్, మూర్తిజాపూర్, కరంజీ, అమరావతి, రిద్దాపూర్ లో జోరుగా ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు, విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు. అలాగే ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ స్వాతి జాదవ్, సంతోష్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సత్యసాయి మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, శాకాహార విశిష్టల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యాన, శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్వాసయే మార్గము, శ్వాసయే ప్రాణము, శ్వాసయే జీవం, జీవం శ్వాసతో కూడెదమా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ధ్యానం గొప్పతనం, అలాగే ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పులు, బ్రహ్మర్షి బోధనల గురించి
అద్భుతంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చూస్తానే మనోడు ఆకర్షితుడయ్యాడు. ఎవరు? నారదుడు. బ్రహ్మచారి మళ్ళా ఇప్పుడు ఎవరు మీరు అన్నారు. మీరెవరు అనింది. ఎవరు? ఆమెను ఈయన ప్రశ్నిస్తే, ఈయన ఆమెను ప్రశ్నిస్తే, మా నాన్న మా అమ్మ ఇప్పుడే బయటికి పోయినారు, వస్తారండి అని. నేను ఫలానా అని ఈయనే పరిచయం చేసుకున్నాడు ఆమె అడగపోయినా. ఎందుకంటే ఆమె పైన ఈయనకు ప్రేమ ఏర్పడింది. అలా మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వస్తానే ఎవరు నాయన అంటే ఈయన చెప్పాడు. చెప్తానే నేను మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీ అనుమతితో అన్నాడు. గుంటూరు పట్టణంలోని అభినందన టవర్స్ లో మండల ధ్యానం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్టీఆర్ జిల్లా సేవాదల్ కన్వీనర్ కాట్ర శ్రీనివాసరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. సమాచారాన్ని వినడం కంటే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనలో అనంతమైన మార్పులు జరిగే ఆత్మోన్నతి జరుగుతుందని తెలిపారు. వర్తమానంలో జీవిస్తూ నిత్యానందంగా జీవించాలని సూచించారు. గుంటూరు జిల్లా సేవాదల్ కన్వీనర్ వెంకట్రామయ్య నాయకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 13 మంది కొత్తవారు, 22 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏప్రిల్ 26న జరిగే మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ వేములవాడ పిరమిడ్ మాస్టర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను కలిసి వేములవాడలో ఏప్రిల్ 26న నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల ప్రెసిడెంట్ భాస్కర్ రాజు, వేములవాడ పిరమిడ్ మాస్టర్లు మల్లారెడ్డి, అంజయ్యలు పాల్గొన్నారు. ఆత్మ ప్రణామాలు. ప్రియ ధ్యాన బంధువులారా, ఈ నెల 26వ తేదీ ఆదివారం వేములవాడలో జరిగే మెగా శాకాహార ర్యాలీకి మంచిర్యాల ధ్యాన బంధువులను ఆహ్వానించడానికి వేములవాడ పిఎస్ఎస్ఎం సొసైటీ సభ్యులు మంచిర్యాల వచ్చి మనందరినీ వేములవాడకు ఆహ్వానిస్తున్నారు. అధిక సంఖ్యలో మనందరం వేములవాడ వెళ్ళి ఈ మెగా శాకాహార ర్యాలీని విజయవంతం చేయాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. స్థూల శరీరం, ఆత్మ శరీరం గురించి చక్కగా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పంచభూతాల చేత ఏర్పడినటువంటిది ఈ శరీరము, దేహము. చనిపోతూనే ఈ పంచభూతాలన్నీ ఎక్కడికి వెళ్ళవలసినో అక్కడికి వెళ్ళిపోతాయి, శరీరం పడిపోతుంది. అది స్థూల శరీరం. తర్వాత సూక్ష్మ శరీరం, జీవుడు. మనిషి చనిపోయిన తర్వాత జీవుడు బయటకు వచ్చేసి ప్రయాణం అవుతాడు, స్వర్గానిక నరకానిక. నీవు చేసిన పనులను బట్టి ఆ లోకాలకి వెళ్తావు. నీతో పాటు కర్మలు కూడా తీసుకెళ్ళి వెళ్తావు. ఆ తీసుకువెళ్ళేటువంటి ఆ స్థితినే సూక్ష్మ శరీరము అంటారు.
పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు సొన్నలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అలాగే అమావాస్య ధ్యాన విశిష్టత తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఆస్తాం కదా, గుర్తుపెట్టుకో. ఈ ధ్యానం లేకొస్తే తెచ్చుకుంటుంది ఈయన అంటాడు కదా, అప్పుడే రాదు. ఎందుకంటే శాంతి ఎట్లా పెట్టామో ఓ రోజుల్లో మనం మాట్లాడతాం. మన వాళ్ళు ఎంత గంట వస్తుంటే అంత క్లీన్ అయితే అంత మంచిగా మాట్లాడతాం. మన మైండ్లో మొత్తం చెత్త ఉంటుంది. గాయత్రి గిట్ట ఏమో గిట్ట గాయమ్మ గట్టి ఆ చెత్తల్లో పోవాలంటే కళ్ళు మూసుకోవాలి, కూర్చోవాలి. ధ్యానంలో కనుక వెళ్ళిపోవాలి. ఈ మాయలో కనిపిస్తుంది. ఈ మాయలు ఉంటూనే ఉంటాయి. మంచిగా చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. ఈ మాయ ప్రపంచాన్ని వదిలి ధ్యానంలో వస్తే నేనెవరు, నేనెక్కడ నుంచి వచ్చినా, ఏంటి మన ఇల్లు ఎవరైనా మన అమ్మమ్మ నాయన పైన ఉంటా చూసుకొచ్చుకున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నీ భర్తకి నువ్వు ఎవరైతే తన గురువు శాపానికి ఇలా గాడి అయిపోయినాడో సరాసరి నువ్వు ఆ గురువు దగ్గరికి పిలుచుకపో అంటాడనమాట. చెప్తే సరే అని ఇక ముగ్గురు బయలుదేరుతారు, గురువు దగ్గరికి బయలుదేరుతారు. ఇక బయలుదేరి ఇక ఆ గురువుకి ఇక ఆ తల్లి చెప్తుంది, స్వామి ఇన్నేళ్ళ కానీ సేవ చేసినాడే, ఇదే నన్ను ఇచ్చే వరము మాకి. అయ్యా నీ చేతులు ఎత్తి మొక్కుతాను, నా భర్తకి గాడి రూపం పోయి నా భర్త మనిషి రూపం వచ్చేటట్లా చెయ్యయ్యా, ఏమన్నా తప్పుంటే క్షమించు మా ఆయనకి అని వేడుకుంటుంది తల్లి. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, అప్పుడు నాకు ఏమైందో ఏం లేదో అస్సలు నేను ఎన్నో జన్మలు ఎంతో ధ్యానం చేసి నేను ఎన్నో శక్తులు సంపాదించుకునే నా ఆత్మ, ఎంతో జ్ఞానం సంపాదించుకున్న ఆత్మ ఈ రోజు నా శిష్యుడికి ఇలా చేసినానంటే ఏదో ఒక తప్పు జరిగింది. విశాఖ జిల్లా పెద్దుర్తి పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 3 రోజుల అక్షమౌనం మరియు ధ్యానం ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24 ఉదయం 4 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వివేక్ రిషి పాల్గొననున్నారు. పూర్తిగా 3 రోజులు పాల్గొనే వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, పూర్తిగా శాకాహారులై ఉండాలని, మొబైల్ ఫోన్లు వాడకూడదని నిర్వాహకులు తెలియజేశారు. తప్పకుండా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్లో గల శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఏప్రిల్ 19న ఆత్మజ్ఞాన బోధన ధ్యాన యోగులచే తయారు చేయబడిన శాకాహార భోజన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వీరారెడ్డి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లిలో శ్రీ బాలాజీ పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవం శాకాహార ర్యాలీ ఏప్రిల్ 22న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు, తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్తూరు డిఐ రోడ్లో గల శ్రీకాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆత్మజ్ఞాన బోధన ఏప్రిల్ 19న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్లుటకు పెద్దలకి పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలి. చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహంతి రామరాజు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.